హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ సైకిల్. ఈరోజు మనము గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో వెలిసి ఉన్న పంచాయతన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలోకి వచ్చాము. ఆయన విశేషాలు విశిష్టతలు గుడి లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. ఇప్పుడైతే దేవుని దర్శించుకుందాం రండి. పిల్లలు ఆడుతున్నారా? దర్శనం అయితే అయిపోయిందండి. ఆ స్వామివారి విశిష్టతలు విశేషాలు స్వామివారి గుడిలో పూజలు చేసే అర్చకులను అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు అర్చకులు మాట్లాడతారు. హర హర మహాదేవ శంభో శంకర హర. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పంచాయతన సమేత శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి యొక్క దివ్య ఆలయం. ఈ ఆలయంలో ఒకే పీఠం మీద ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం అంటే శివ పంచాయతనం అంతా కూడా ఒకే పీఠం మీద కొలువై ఉన్నటువంటి క్షేత్రం ఈ ఉమారామలింగేశ్వర స్వామివారి యొక్క ఆలయ క్షేత్రం. అలాగే మీరు భారతదేశంలో ఎన్ని శివాలయాలు దర్శనం చేసుకున్నా శివలింగం మాత్రమే దర్శనమిస్తుంది. ఇక్కడ శివలింగం మీద వేరొక శిలతో కూడుకున్నటువంటి స్వామి ఇక్కడ మీకు దర్శనమిస్తారు. ఒకానొక సమయంలో ఈ ఊరికి విపరీతమైనటువంటి కరువు సంభవించినటువంటి సమయంలో ఈ ఊరికి వచ్చినటువంటి తహసీల్దారులు గుమస్తాలు వీరందరూ కలిసి ఈ ఆలయానికి ఎదురుగుండా ఒక చెరువు తవ్విద్దాము, ఆ చెరువు తవ్వితే ఎప్పుడైనా వర్షాలు పడితే అందులో నీళ్లు ఉంటే కనుక కనీసం నిత్యావసరాల కన్నా నీళ్లు ఉపయోగపడతాయని చెప్పేసి ఆ తహసీల్దారులు వారందరూ కూడా చెరువు తవ్వితే ఆ చెరువులో శివలింగం పైన ఉండేటువంటి శిల, పానవట్టం, నంది ఇవన్నీ కూడా లభ్యమైతే అప్పట్లో ఆ చెరువు గట్టు మీద అలా ఎండకు ఎండుతో వానకు తడుస్తూ ఉండేవి. అప్పుడు గ్రామస్తులు అనుకునేవారట, శివలింగం మీద ఎవరైనా మారేడుదళము పువ్వు పెడతారు, ఏంటి ఇంత శిల ఉందని చెప్పేసి ఆ శిలను తీసుకెళ్ళి అన్నవరం పంపానదిలో నిమజ్జనం చేసేయడం జరిగింది. మళ్ళీ మర్నాడు యథావిధిగా ఆ స్వామివారి మీద ఆ శిల ప్రత్యక్షమైంది. ఇలా కాదు, మనం కాస్త పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఎడ్ల బండి మీద ఊరేగింపుగా తీసుకెళ్దామని చెప్పేసి తీసుకుని వెళ్ళడం ప్రయత్నం చేస్తే పొలిమేర వద్ద వచ్చేసరికి ఎడ్లు కదలను మొరాయించడం, అయినా బలవంతంగా అదిలించి తీసుకువెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి. కానీ గ్రామం బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ శిలను పట్టుకెళ్ళి మళ్ళీ కూడా అన్నవరం పంపానదిలో నిమజ్జనం చేసేయడం జరిగింది. అప్పుడు చూస్తే మళ్ళీ మర్నాడు యథావిధిగా స్వామివారి మీద ఆ శిల ప్రత్యక్షమైంది. ఈ గ్రామస్తులందరూ ఏమనుకునేవారంటే, ఈ శిల వల్లనే మన ఊరికి ఇలా అరిష్టమని భావించి ఈ శిల ఎలాగైనా పంపించేయాలని ఒక సిద్ధాంతి గారిని తీసుకొచ్చి, ఏమిటండి ఈ శిలను ఏదో విధంగా పంపించేసి మా గ్రామాన్ని కాపాడండి అని చెప్పేసి నేనంటే, ఆయన దివ్య దృష్టితోటి జ్ఞానశక్తితోటి ఆలోచించి అది శిల కాదు, ఆ శిల గంగాదేవి, మీరు ఆ గంగాదేవిని ప్రార్థించండి, ఆ పరమేశ్వరుని కొలవండి, మీకు చక్కగా గ్రామం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి అంటే, ఆ రోజు శ్రీనాథ కవి సార్వభౌముడు చెప్పినట్టుగా సిరిగలవానికి చెల్లును 16,000 మంది పెండ్లాడదగన్ తిరుపమునకు ఇద్దరాండ్రా గంగన విడు పార్వతి చాలు అని ఆ రోజు శ్రీనాథ కవి సార్వభౌమి ఆ పరమేశ్వరుని ఏ విధంగా ప్రార్థించారో ఆ గంగా సమేతుడైనటువంటి ఆ పరమేశ్వరుడిని ఈ గ్రామస్తులందరూ కూడా ప్రార్థించగా ఆ శివాలయం
ప్రతిష్ఠ చేసినటువంటి సంవత్సరం ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ ఊరిలో విపరీతమైనటువంటి వర్షాలు పడడం, గ్రామం అంతా సస్యశ్యామలంగా ఉండడం అంతా జరిగింది. అంతా స్వామివారి అనుగ్రహాన్ని భావించి ఆ గ్రామస్తులు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు 24 గంటలు భజనా కార్యక్రమం చేసి మర్నాడు ద్వాదశి నాడు సహస్రఘటాభిషేకం అంటే ఈ ఊళ్ళో ఉండేటువంటి ఆడపడుచులు ముత్తైదువులు అందరూ కూడా కలిసి నీళ్ళ బిందులతో నీళ్లు తీసుకొచ్చి స్వామి ఎంత ఎత్తు అయితే ఉన్నారో అంత ఎత్తు వరకు నీళ్లతో జలదిగ్బంధం చేసి ఆ నీళ్లు సంప్రోక్షణ చేసుకుంటారు. అలాగే ఈ శివాలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఒకే పీఠం మీద ఆదిత్యం, అంబికం, విష్ణు, గణనాథం, మహేశ్వరం కూడుకున్నటువంటి క్షేత్రం. అలాగే శివలింగం పైన శిల ఉండడం, అలాగే స్వామి పశ్చిమాభిముఖంగా ఉండడం. ఇంకొక మహత్తరమైనటువంటి మహత్యమైనటువంటి విశేషం ఏమిటంటే స్వామి వాయులింగం. కార్తీక మాసంలో స్వామివారి చుట్టూ శివలింగాకారంలో దీపాలు పెట్టడం జరుగుతుంది. దీపాలు పెట్టినప్పుడు స్వామి ముఖానికి దగ్గరగా ఉండేటువంటి 2 దీపాలు మాత్రమే ప్రచోదనమవుతాయి. మిగతా దీపాలన్నీ కూడా నిర్మలంగా ఉంటాయి. శ్రీకాళహస్తిలో స్వామివారికి ఎదురుగుండా ఉండేటువంటి ఆ దీపాలు ఎలా విధంగా ప్రచోదనమవుతూ ఉంటాయో ఇక్కడ కూడా స్వామివారి ముఖానికి ఎదురుగుండా ఉండేటువంటి 2 దీపాలు ఇప్పటికీ కూడా ప్రచోదనమవుతూ ఉంటాయి. అలాగే సూర్యాస్తమయ కిరణాలు స్వామివారి మీద సంవత్సరంలో ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయనంలో ఒకసారి స్వామివారి మీద పడుతూ ఉంటాయి. ఆ సూర్యకిరణాలు పడినప్పుడు స్వామి తేజోలింగంగా వెలిగిపోయి అందరికీ కూడా దర్శనమిస్తాడు. అలాగే ఇక్కడ మాస శివరాత్రి నాడు స్వామివారు విశేషమైనటువంటి అభిషేక అలంకారంలో ఉంటారు. ఇక్కడ స్వామి ఎంత అభిషేక ప్రియుడో అలంకారాలు కూడా అంతే ప్రియుడు, అంత అలంకారాలతో కూడుకుని ఉంటాడు. అలాగే ఈ స్వామివారికి సంబంధించిన విశేషాలన్నీ కూడా దుర్గాడ డివోషనల్ ఛానల్ అనేటువంటి ఒక ఛానల్ ద్వారా ఆ శివాలయానికి సంబంధించినటువంటి కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి. అది అలాగే ఈ క్షేత్రం అంతా కూడా చక్కగా ఆ ప్రకృతిమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ మండపంలో కూడా మనం ఈరోజు జీవించేటువంటి జీవన గమనంలో మన జీవితానంతటిని శాసించేటువంటి 12 రాసులు కూడా ఈ మండపం చుట్టూ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ రాశి ఎక్కడైతే ఉందో, ఎవరి రాశి ఎక్కడైతే ఉందో దాని కింద కూర్చుని 11 సార్లు ఓం నమః శివాయ ప్రార్థన చేసిన ఆ పరమేశ్వరుడు చక్కగా వారి యొక్క కోరికలన్నీ తీరుస్తూ ఉంటాడు. అలాగే లోపల మనకి శ్రీ లలితాదేవి అమ్మవారు అనేటువంటి అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారికి ప్రతి పౌర్ణమి నాడు చక్కగా అభిషేకం జరుగుతూ ఉంటుంది. పౌర్ణమి నాడు సాయంత్రం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా పౌర్ణమి పూజ అనేటువంటి జరుగుతుంది. అనగా అమ్మవారిని ఆరుబయట వెన్నుల్లో తీసుకొచ్చి ఒక వెండి పళ్ళల్లో ఆవు పాలు పోసి చంద్రుడికి 108 సార్లు జపం చేసి లలితా సహస్రనామ పారాయణ చేసి అమృత భాండం అనగా అరటిపండు, తేనె, పటిక బెల్లం పొడి కలిపితే దాన్ని అమృత భాండం అంటారు. ఆ అమృత భాండాన్ని నైవేద్యం పెట్టి గర్భస్థం అంటే సంతానం ఆలస్యమైనటువంటి ఆడవారు, తర్వాత సంతానం కలిగిన తర్వాత కూడా గర్భస్థమైనటువంటి దోషాలు ఉన్నటువంటి ఆడవారు ఆ ప్రసాదం తీసుకుంటే వారు చక్కనైనటువంటి సంతానవంతులు, ఆరోగ్యవంతులు అవుతూ ఉంటారు. ఆ పూజా కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చక్కగా అటువంటి క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించి ఆ పరమేశ్వర అనుగ్రహానికి అందరూ పాత్రలు అవుతారని మరీ కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర. ఆలయం మొత్తం చూసాం కదండి. అర్చకులు చెప్పినట్టు చెరువు తవ్వించినప్పుడు విగ్రహాలు బయటపడినాయి అన్నారు కదా. ఇప్పుడు ఆ చెరువును కూడా చూసేద్దాము. ఆ చెరువు అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.